హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం చూద్దాం. దిస్ ఈజ్ ప్రీవియస్లీ ఆస్క్డ్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్. ఓకే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు ప్రాబ్లంలో అంటే దేర్ ఆర్ 8 మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ అన్నాడు. ఓకే, 8 మెంబర్స్ అట ఫ్యామిలీలో, 8 మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3 జనరేషన్స్. ఓకే, 3 జనరేషన్స్ హ్యావింగ్ 2 మ్యారీడ్ కపుల్స్. ఈ 8 మెంబర్స్లలో 2 మ్యారీడ్ కపుల్స్ ఉండాలి. ఓకేనా, 2 మ్యారీడ్ కపుల్స్. ఇంకా ఏమి ఇచ్చిండు మనకు, జీ అండ్ హెచ్ ఆర్ సిబ్లింగ్స్ అన్నాడు. జీహెచ్ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లె అన్న తమ్ముడు అలా అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, ఈ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఈ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఏ. ఎఫ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్. బి ఈజ్ మ్యారీడ్ టు ఏ. ఏ హ్యాస్ నో సిబ్లింగ్స్. డి ఈజ్ ఆంట్ ఆఫ్ ఈ. ఎఫ్ హ్యాస్ నో సిబ్లింగ్స్ అండ్ మ్యారీడ్ టు సి. జీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి ఇచ్చిండు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండంటే ఎఫ్ బ్రదర్ ఇన్ లా ఈ అన్నాడు. ఎఫ్కు బ్రదర్ ఇన్ లా ఈ అనంటే ఎవరైతారు, చేసుకున్న వాళ్ళ వైఫ్ వల్ల అన్ననో తమ్ముడో లేకపోతే అక్కనో చెల్లెనో వాళ్ళ హస్బెండ్ కదా ఎఫ్కు. కానీ ఇక్కడ మనకు ఏమిచ్చిండంటే లాస్ట్ లైన్లో ఎఫ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అన్నాడు. నో సిబ్లింగ్స్ అంటే ఎఫ్కు అక్కనో చెల్లె వాళ్ళ హస్బెండ్ కాదు, చేసుకున్న వైఫ్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా అన్నట్టు. ఓకేనా, ఎఫ్కు బ్రదర్ ఇన్ లా ఎవరు, వాళ్ళ వైఫ్ వలన అన్ననో తమ్ముడో బ్రదర్ ఇన్ లా. ఎందుకు అని అంటే అక్కడ మనం అన్ననో అక్కనో చెల్లెనో వాళ్ళ హస్బెండ్ అనుకోవచ్చు, కానీ ఎఫ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అన్నాడు కదా. ఎఫ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అంటే మనం చేసుకున్న వాళ్ళ అన్ననో తమ్ముడో బ్రదర్ ఇన్ లా అయ్యాడు. అండ్ లాస్ట్ లైన్లో ఏమన్నాడు, ఎఫ్ ఈజ్ మ్యారీడ్ టు సి అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఈ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఏ. ఈజ్ ఏ సన్ ఓన్లీ ఈ ఆట. ఓకేనా, ఏ సన్ ఏ హ్యాజ్ ఈ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఎఫ్ హ్యాజ్ 2 చిల్డ్రన్ అన్నాడు. ఎఫ్ హ్యాజ్ 2 చిల్డ్రన్, వాళ్ళు ఎవరో తెలియదు కానీ 2 చిల్డ్రన్స్ అట. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, బి ఈజ్ మ్యారీడ్ టు ఏ అన్నాడు. బి ఈజ్ మ్యారీడ్ టు ఏ. ఓకే, ఏ హ్యాజ్ నో సిబ్లింగ్స్. ఏకి సిబ్లింగ్స్ ఎవరు ఉండరు. ఓకేనా, ఏకి ఎవరు సిబ్లింగ్స్ ఉండరు. ఇంకేమన్నాడు, ఈకి డి ఈజ్ ఆంట్ ఆఫ్ ఈ. ఈకి ఆంట్ డి. ఈకి ఆంట్ డి. ఆంట్ ఎవరు అవుతారు, డాడీ లేకపోతే మమ్మీ వాళ్ళ అక్కనో చెల్లెనో మనకు ఆంటీ అవుతుంది. కాకపోతే మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, ఏకి ఆంట్ ఏకి సిబ్లింగ్స్ లేరు, సో బీకి సిబ్లింగ్స్. ఓకేనా, ఆంట్ డి అనే ఆంట్, ఈకి ఆంట్ డి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఎఫ్ హ్యాస్ నో సిబ్లింగ్స్ మ్యారీడ్ టు సి అండ్ జీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి. సికి సన్ ఓన్లీ ఎవరు, జీ అనేవాళ్ళు సన్ అట. ఓన్లీ సన్ అంటే ఒక్కడే సన్, మిగిలిన వారు ఎవరైతారు, డాటర్ అవుతారు. ఓకేనా, ఓన్లీ సన్. మనకు ఫస్ట్ లైన్లో ఏమి ఇచ్చిండు, జీ అండ్ హెచ్ఆర్ సిబ్లింగ్స్ అన్నాడు. సో హెచ్ అనేవాళ్ళు డాటర్, ఓన్లీ సన్ అంటే ఒకరే సన్ ఉంటారు అన్నట్టు. ఓకేనా, ఓకే, మనకు 8 మెంబర్స్ వచ్చిరా, 1 2 3 4 5 6 7 8. 2 మ్యారీడ్ కపుల్స్ వచ్చిరా, 1 2. ఓకే, 8 మెంబర్స్ వచ్చారు, 3 జనరేషన్స్ వచ్చినాయి, 2 మ్యారీడ్ కపుల్స్ వచ్చినాయి. సో క్వశ్చన్ ఫిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ బి ఈజ్ ఫీమేల్. ఇఫ్ బి ఈజ్ ఫీమేల్ దెన్ ఎఫ్ ఈజ్ దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్కు ఏ ఏమవుతారు, ఎఫ్ ఇక్కడ ఉన్నారు కదా, ఎఫ్ మ్యారేజ్ చేసుకున్నారు, వైఫ్ వాళ్ళ అన్ననో తమ్ముడో. ఇక్కడ ఫీమేల్ అనుకోమంటున్నాడు. ఫీమేల్ అంటే ఇక్కడ ఎవరైతారు, మేల్ అవుతారు. చేసుకున్న వాళ్ళ డాడీ ఏమవుతారు, మన వైఫ్ వాళ్ళ డాడీ ఏమవుతారు, మామయ్య ఏమవుతాడు, ఫాదర్ ఇన్ లా కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్. ఇవి మనకు తెలియదు అసలు, ఇందులో ఫీమేల్ ఎవరో మేల్ ఎవరో తెలియదు కాబట్టి
మనకు క్వశ్చన్లు ఇచ్చిండు బి ఫీమేల్ అనుకోమంటే వీళ్ళు ఏమవుతారు, ఫీమేల్ అయితే ఇక్కడ మేల్ కదా, సో ఎఫ్కు అంకుల్ కదా, ఎఫ్కు మామయ్య అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఫాదర్ ఇన్లా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఫీమేల్ మెంబర్స్ ఎంతమంది అన్నారు మనకు. ఓకేనా. ఇప్పుడు ఇది మ్యారీడ్ కపుల్ కదా, మ్యారీడ్ కపుల్ కానీ ఇందులో ఒకరు ఫీమేల్ ఉంటారు, ఒకరు మేల్ ఉంటారు కదా, కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఒక ఫీమేల్ తీసుకుందాం. ఓకేనా. 1 2 3 4 మెంబర్స్ ఎవరు ఫీమేల్స్. సో ఆప్షన్ బి అనేది రైట్ మనకు. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ ఈ ఈజ్ రిలేటెడ్ టు జీ. జీకి ఈ ఏమవుతాడు, జీకి ఈ ఏమవుతాడు, జీ వాళ్ళ డాడీ, మమ్మీ వాళ్ళ తమ్ముడు అన్ననో ఏమవుతాడు, మమ్మీ వాళ్ళ తమ్ముడు అన్ననో అంకుల్ అవుతారు కానీ ఇది ఎవరి సైడు, అమ్మ సైడ్ అంటే ఏమంటారు మెటర్నల్. ఓకేనా. అమ్మ సైడ్ కాబట్టి మెటర్నల్, సో ఆన్సర్ మెటర్నల్ అంకుల్. ఓకేనా. ఓకే, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఓకేనా. ఇలా చేయాలి బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం. ఓకేనా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ పీఈఓ క్లర్క్ ప్రతి ఒక్కటి అప్లై చేసి ఏం ప్రిపేర్ కాకపోతే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, అవన్నీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.